5366 మంది సర్పంచులు మనోళ్ళే. ఎంతమంది? 5366 మంది. ఒకవేళ 62% అయితే 921 మంది సర్పంచులు అవుతారు. అదేవిధంగా మండలాలు ఎన్ని ఉన్నాయి? 612 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా 612 మండలాలు ఉంటే ఎంపీపీలు 257 మంది అవుతారు మనోళ్ళు. ఎంతమంది అవుతారు? 257 మంది. 42% అయితే 62% అయితే 379 మంది అవుతారు. అదేవిధంగా జెడ్పీటీసీలు కూడా కట్టినాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంతమంది కావాలి మనోళ్ళు? 119 మందిలో మనోళ్ళు 42% అంటే 50 మంది ఉండాలి మనోళ్ళు. అదేవిధంగా 62% అంటే 78 మంది ఉండాలి. అంటే మనోళ్ళు 78 మంది ఉన్నారా? ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నారా? అంటే మన జనాభా ఇంత ఉన్నా కూడా మనకు రావాల్సినటువంటి సర్పంచ్ సీట్లు, మన ఎంపీటీసీ సీట్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఎత్తుకోబోతుంటే మనం నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైనా మనం మేలుకోకపోతే ఇక ఎప్పుడు మనం మేలుకోలేము. అందుకోసమే మనతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మనమందరం ఏకమైనప్పుడే రాజ్యం మనమైతుంది. విడిపోతే మనం చెడిపోతాం. అందుకోసమే మనమందరం కూడా ఐక్యంగా ఉండి మనం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మనం అవకాశాలు కల్పించాలని మనం పోరాటం చేసి మనం అందరం కూడా ప్రజాప్రతినిధులుగా అయినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఏమంటాడంటే మనం రాజ్యాంగం మీద రాజ్యం ఏలినప్పుడే మనం అందరం అభివృద్ధి పదంలో నడుస్తాం తప్ప లేకపోతే మనం అడుక్కునేటువంటి పరిస్థితులే ఉంటామని. కాబట్టి మనమందరం కూడా ఇప్పటికైనా కూడా మనమందరం చాలా ఖచ్చితంగా 18 బంధు అని అంటే అది బరాబర్ ఉండాలి. బంధు అంటే ఎట్లుండాలి? అది బరాబర్ ఉండాలి. ఎందుకోసం? మనం 62% మంది ఉన్నాం కదా. 62% ఉన్నటువంటి మనం బంధు పిలిపిస్తే ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎందుకోసం? కోదండరాం ఎవరు? కోదండరాం రెడ్డి. కేసీఆర్ ఎవరు? ఒక విడమ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఎలుమ ఆయనే, ఓ రెడ్డి ఆయన పిలిపిస్తే మనమందరం ముందు వరుసలో ఉండి మనం దిగ్బంధం చేశాం. ఈ రాష్ట్రాన్ని తెచ్చడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే తప్ప ఏ ఒక్క ముందుకు రాలేదు, వెనుమను రాలేదు. వాళ్ళు పిలుపునిచ్చారు, ఉద్యమంలో మనం ఉన్నాం. ఇప్పుడు పిలుపునిచ్చేది మనమే, ఉద్యమం చేసేది మనమే. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాజ్యం సాధించుకోవడంలో, ఈ 42% రిజర్వేషన్ సాధించడంలో మనమందరం క్రియాశీలకంగా పనిచేయాలని ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బీసీ, జై అంబేద్కర్. బీసీ సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ అన్న నందగోపాల్ గారు డయాస్ మీదకి రావాలి. తిన్నారా అన్న? అన్న రండి. డాక్టర్ కర్రే సదాశివ్ గారు తెలంగాణ బహుజన సంఘం రాష్ట్ర కన్వీనర్ గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. అందరికీ నా నమస్కారాలు, జై భీములు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మేధావులు, రచయితలు, అలాగే పాటలు పాడేటువంటి కళాకారులు, వీళ్ళందరూ కూడా అందరికీ కూడా జై భీములు. మరీ ముఖ్యంగా ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ నాయకత్వం, సమస్య కూడా అట్లే కరెక్ట్గా సాల్వ్ అవుతుంది. భారతదేశ చరిత్ర లోపట 100 ఏళ్ల ఉద్యమాలు తీసుకుంటే ప్రతి ఉద్యమంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. 100 ఏళ్ల ఉద్యమాలు. భారతదేశం 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఒకానొక సందర్భం. ఆ సందర్భంలో ఇంకా మా వాటా, మా జనాభా ప్రాతిపాదికన మా వాటా మాకు కావాలని కొట్లాడడం దీనికంటే దురదృష్టకరం ఇంకేం లేదు. ఇంకా మన వాట మనకు అందకపోవడం, ఇంత విద్యావంతులమై, ఇంత ఎడ్యుకేషనిస్టులు అయిపోయి, ఇంత సైంటిస్టులుగా, డాక్టర్లుగా ఒకనాడు కుల వృత్తులనే నమ్ముకొని బతికినటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశ విజ్ఞాన రంగంలో, మేధావి రంగంలో తన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా మా జనాభాకు ఇంకా పూర్తి స్థాయి
ఏది మా అధికారం మాకు రాకపోవడం అనేది ఎంత దురదృష్టకరం. అది ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు పోరాటాలు చేస్తున్నారు తప్ప పోరాట ఫలితాలను ఎప్పుడు అనుభవించలేదు. ఆ ఫలితాలు అనుభవించే దిశగా ఆలోచన చేయాలి. పోరాటం మనం చేసినప్పుడు ఆ పోరాట ఫలితం మనదే కావాలి. ఎందుకంటే ఒక రైతు పంట పండిస్తే ఆ పంట అనేటువంటి ఫస్ట్ అతడు తిన్న తర్వాతనే 10 మందికి పెట్టగలిగే శక్తి వస్తుంది. పోరాటాలు మనదవుతున్నాయి, అధికారాలు ఒకరైతున్నాయి. జస్ట్ 2%, 5% ఉన్నటువంటి వాళ్ళు కూడా అధికారంలో ఉండి శాసించేటువంటి స్థితి వస్తున్నారు. దీనికి అంతటిగా గల కారణం ఏంటిదంటే ఎప్పుడు కానీ మనం ఏది అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ఉండే దగ్గర ఉంటున్నాం తప్ప వాళ్ళ అధికారం మనకి ఇస్తలేరు. కాబట్టి జనాభా ప్రాతిపదికన మన హక్కులో భాగంగా మన 42%, యాక్చువల్గా 62% రావాలి. కానీ జనాభా ప్రాతిపదికన 42% మన వాటా మనకే కావాలని కోరడంలో సమంజసం అయినటువంటిది. బంద్ ఫర్ జస్టిస్ అనేటువంటిది 18వ తారీఖు నాడు విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. నీల వెంకటేష్ గారు, రామకృష్ణ గారు. ఓకే శేఖర్ రామకృష్ణ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా రామకృష్ణ గారు అన్న రండి. ఆశీస్ అన్న గారిని, రమేష్ అన్న గారిని, గుండూరు రాజు అన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుకుంటూ ఆరు కృష్ణన్న మా పోరు కృష్ణన్న రాధా కృష్ణన్న గొప్ప త్యాగము నీదన్న ఆరు కృష్ణన్న మా పోరు కృష్ణన్న రాధా కృష్ణన్న గొప్ప త్యాగం నీదన్న ఆరు కృష్ణన్న మా పోరు కృష్ణన్న ఆరు కృష్ణన్న మా పోరు కృష్ణన్న రాధా కృష్ణన్న రాధా కృష్ణన్న గొప్ప రాగాకిస్తన్న గొప్ప 45 ఏళ్ల నుండి పోరాటము చేసేది ఆరు కృష్ణన్న పోరాటము చేసేది ఆరు కృష్ణన్న పోరాటము చేసేది మారు కృష్ణన్న ఉస్మానియాలను ఉన్నగదరువులు కలిగి బీసీల కోసము వినలేని సేవ చేసి బీసీల కోసము వినలేని సేవ కోసము వినలేని సేవ చేసి 45 ఏళ్ల నుండి బీసీల కోసము వినలేని పోరు చేసే ఆరు కృష్ణన్న వినలేని పోరు చేసే ఆరు కృష్ణన్న ఆరు కృష్ణన్న మా పోరు కృష్ణన్న రాగా కృష్ణన్న గొప్ప త్యాగము నీరన్న రాగా కృష్ణన్న గొప్ప త్యాగము నీరన్న. మరి అదేవిధంగా నారాయణ సార్ గారు కూడా స్వాగతం సుస్వాగతం. మరి మా గురువు గారు ఆర్ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నారాయణ సార్ గారు ధన్యవాదాలు. రామకృష్ణ నువ్వు చేస్తావు అధ్యక్షత అన్న అధ్యక్షత నారాయణ సార్ పని చేస్తున్నకి ఇస్తాం. కమిషన్ అప్పుడు ఎంత ఇవ్వలేదు సమర్థులకు ఉద్యమం
అఖిలపక్ష పాలకులు అన్ని కులాల సంఘాల వ్యక్తులు ఈ సమావేశాన్ని చాలా 38 ఏళ్ళు అది వచ్చి వచ్చిన ఒక పెద్ద సువర్ణ అవకాశం. దాంట్లో గత 45-50 సంవత్సరాల నుంచి ఒంటరిగా ఒక్క చేతితో మన ఆర్ కృష్ణన్న గారు నాయకత్వంలో ఒక విత్తనం నాటితే ఈరోజు పెద్ద వృక్షమై అన్ని కొమ్మలుగా ఏర్పడి అన్ని కుల సంఘాలు అన్ని ఏర్పడినాయి. ఈరోజు ఈ వచ్చిన ఈ అవకాశం బీసీ 42% రిజర్వేషన్ అనేది మనం భారత రాజ్యాంగంలో జనాభా లెక్కల ప్రకారం సవరణ చేసుకుంటే మనకు పెద్ద అవకాశం వస్తుంది దాంట్లో. ఇంకోటి ఇప్పుడు పెట్టిన బిల్లో ఏముందంటే 42% అని చెప్పేసి అసెంబ్లీలో పెట్టేసి గవర్నర్కు పంపించేసి బిల్ పాస్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపించారు. దాంట్లో క్యాస్ట్ సెన్సేషన్ చేసినప్పుడు 56% వచ్చింది. వీళ్ళేమో 42% అంటే కూడా మన బీసీ సోదరులు అందరూ ఒప్పుకున్నారు. దీనికి ఒప్పుకున్నా కూడా ఇప్పుడు దీన్ని పాస్ చేయాలంటే ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి పాస్ చేయాలా. అది మళ్ళీ లోక్సభకి వెళ్ళేసి తర్వాత రాజ్యసభకు పోయి బిల్ పాస్ కావాలి. దానికంటే ముఖ్యంగా మొన్న ఒక మీటింగ్లో చెప్పారు కృష్ణన్న గారు, దీనికి సొల్యూషన్ భారత రాజ్యాంగంలోని జనాభా లెక్కలలో భారత రాజ్యాంగంలో సవరణ జరిగితే మనకి ఈజీ ప్రాసెస్ అనేది కూడా మొన్న ఈ మధ్యలో చెప్పారు అన్నట్లు. ఆ విధంగా సవరణ జరిగితే మన వాటా మన బీసీలకు వచ్చే వాటా మనకు దక్కుతుంది అనేది. దీంట్లో చాలా కుట్రలు దాగి ఉన్నాయి. కమిటీని పెట్టేసి ఇప్పుడు ముందుకు తీసుకొచ్చినందుకు అన్ని కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అడ్వకేట్స్ నేను పీపీగా 2004 నుంచి 10 వరకు పనిచేసిన. మొన్న కూడా చేసిన అడిషనల్ పీపీగా ఎంపీసీ ఎమ్మెల్యేస్ కోర్టుకు చేసిన. కానీ నా తప్పు నేను చెప్పుకుంటున్నా. ఇంతవరకు దీంట్లో ఏం జరుగుతుంది అన్యాయం అనేది నేను ఒక్కరోజు కూడా దాంట్లో తొంగి చూడలే అన్న. ఈ మధ్యలో 2-3 రోజులు అయితే నిద్ర పడతలేదు. ఏడ జరిగింది అనేది తెలుసుకుంటే మనకు ఇప్పుడు 2006లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 4% బిల్లు ముస్లింకు సాన్ పెట్టారు. అది కోర్టు కొట్టేసింది. అప్పుడు ఈశ్వరయ్య గారే, మన జస్టిస్ ఈశ్వరయ్య సార్ ఉన్నారు అప్పుడు. ఆయన ఏం చేసిన మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టు పోయాడు. సుప్రీంకోర్టు పోయి సీజే దగ్గర అది ఆ కేసు పెండింగ్ అట్లే ఉంది. సీజే దగ్గర మళ్ళీ ఆయన ఏమన్నాడంటే అది అట్లా పెండింగ్లో ఉండగానే దానికి ఇది 4% మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకోటి 1970లోనే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో సవరణ ఉంది. మన బీసీలకు ఒక్కటే అది అప్పట్లో అంటే చెప్పొద్దో అన్న నెహ్రూ గాంధీ గారు ఉన్నప్పటి నుంచే మనకి లోపల కొద్దిగా లొసుకులు జరిగినాయి. ఇప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మన ఇష్యూస్ అప్పుడే లేవదీసినప్పుడు ఆయనను కూడా అంబేద్కర్ గారిని కూడా తప్పుదో పట్టించి వీళ్ళు ముందుకు తీసుకుపోయినారు. ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చిన సువర్ణ అవకాశం మన తెలంగాణనే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా బీసీల కోసం కృష్ణన్న ఉన్నాడు. ఈ రిజర్వేషన్లు ఏమొచ్చినా ఈ క్రెడిట్ అంతా రాజ్యాంగం అంబేద్కర్ గారు రాస్తే ఈరోజు రిజర్వేషన్ల పోరాటంలో మనం సాధించుకున్నాక మనకు మరో అంబేద్కర్ గారు మనకు గుండెలో 100 సంవత్సరాల రాబోయే తరాలకు కూడా మన కృష్ణన్న గారు ఒక మోడల్ ఆదర్శం. మన భావి తరాల పిల్లల కోసం ఒక మంచి దారి చూపించండు. ఇప్పుడు అన్ని విషయాలు పక్కన పెట్టేసి అన్ని కుల సంఘాలు, విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్స్, అన్ని బీసీ కులాల సంఘాలు అన్న ఆధ్వర్యంలో ఒకతాటికి వచ్చి ముందుకు పోతే మనం తప్పకుండా రిజర్వేషన్ సాధించుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు డాక్టర్ పురుషోత్తమన్నకి మరియు కృష్ణన్న గారికి ధన్యవాదాలు తెలుపుతాను.
ఈరోజు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాలు బీసీ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ నారగోని గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల ప్రతినిధులు, మహిళా సోదరమణులు, మీ అందరికీ నా యొక్క ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు. నా పేరు దీటి మల్లయ్య, తెలంగాణ గంగ పుస్తకం రాష్ట్ర అధ్యక్షులు. ఒక గొప్ప పరిణామం ఏమిటంటే ఆర్ కృష్ణయ్య గారు విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి హాస్టల్స్ కాలేజ్ సీట్ల పెంచడంలో ఎంతో ఉద్యమం చేసి ఒక పోరాటం చేస్తే ఎంతో మంది దానికి ఈ రోజు వరకు బీసీ అంటే ఒక చరిత్రాత్మకమైన ఉద్యమంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలోనే ఒక ప్రముఖమైన బీసీ నాయకుడిగా ఎదిగినటువంటి కృష్ణయ్య గారికి సందర్భంగా మనం అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు కామ్రేడ్ డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒక అసెంబ్లీలో చట్టం చేస్తే అసెంబ్లీ చట్టాన్ని గవర్నర్ ఆమోదించకుంటే చట్టం కాదు కాబట్టి ఆ గవర్నర్ ఆమోదం పొందకుండా అక్కడనే ఉంచారు. అసెంబ్లీలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి, కానీ చట్టం మాత్రం చేయలేదు. దీంట్లో కొంతమంది అగ్ర కులాల వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగంలో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చేటువంటి స్టే చేసే అధికారం కోర్టులో కూడా లేదు. ఆ సంగతి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం కూడా అందరికీ తెలుసు. అయినా మనకు అన్యాయం చేశారు. కాబట్టి మనం ఇప్పుడు మేలుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే మరి ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో, అదేవిధంగా జాదుల శ్రీనివాస్ గారు అందరూ కలిసి, మన నారగోని గారు, మిగతా కొన్ని బీజీ సంఘాలు కలిసి జేఏసీ ఏర్పడిన తర్వాత 18 తారీఖు నాడు తెలంగాణ బీసీ బంద్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు, అన్ని మేధావులు, టీచర్స్, అడ్వకేట్స్ అదేవిధంగా ఏకమై మన యొక్క ఉద్యమాన్ని ఆ యొక్క బంద్ని విజయవంతం చేయడానికి మనందరం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ఇటీవలనే మరి ఆర్ కృష్ణయ్య గారు మన ప్రతినిధి బృందం వివిధ రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఆమోదం తెలిపినట్టు తెలిసింది. వారు చెప్తారు. మరి మా తెలంగాణ గంగపుత్ర సంఘం తరఫున పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం బంద్కు. 33 జిల్లాల యొక్క సంఘాలకు కూడా మేము ఆదేశాలు జారీ చేశాం. ఆ రోజు బంద్లో ఉదయవంతంగా పాల్గొనాలని కోరినాం. అదే రకంగా అన్ని కుల సంఘాలు 130 కుల సంఘాలు కూడా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా బంద్ ప్రకటిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు నాకు పూర్తి నమ్మకం ఉంది. మరి ఇటీవల ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జేఏసీ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ ప్రతి పల్లె అదే బంద్ గురించి మనం విజయవంతం చేయడం నాకే ఎన్నో పోర్లు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని తప్పకుండా విజయవంతం చేయాలని ఈ దారిలోనే మన 18 తారీఖు నాడు మనం చేసే విజయవంతమైన కార్యక్రమమే రాబోయే రోజుల్లో మన బీసీలకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కలుగుతాయని, ఇది కేవలం స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ కాదు, రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణ గారు పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులు ఉండి కాబట్టి, ప్రధానమంత్రి మోడీ గారికి దగ్గర సన్నిహితులు కాబట్టి చట్టసభల్లో కూడా మనకు 50% రిజర్వేషన్ వచ్చే కార్యక్రమాన్ని కూడా వారి నాయకత్వంలో చేయడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీస్, జై హింద్. 18వ తేదీన తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ఈరోజు రాజకీయ పార్టీలను కలిసి వచ్చిన మన జేఏసీ నాయకులు చైర్మన్ ఆర్ కృష్ణ గారికి, వైస్ చైర్మన్ నారగోని అన్నగారికి స్వాగతం తెలియజేస్తూ నారగోని సార్ని సభకు అధ్యక్షత నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పేర్లు రాసి పెట్టే ఎవరెవరు ఈరోజు ఏదైతే హైకోర్టు తోటి ఇంకా గత్యంతరం లేక ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఆయా పార్టీల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, ఆయా ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీల రిజర్వేషన్ల గురించి, విద్యా ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలు, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల గురించి
మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా, ఏ కోర్టులు కూడా మనకు అనుకూలంగా మరి నిర్ణయాలు చేసిన ఒక రెండు దాస్ సురేష్ గారిని, అదేవిధంగా శ్రీనివాస్ రావాల్సిందిగా కోరుతున్నాం. కుల సంఘాలు అందరూ రకమైన సీట్లే, ఇబ్బంది ఏం లేదు. అందరూ ఇక్కడికి శ్రీనివాస్ గుజ్జల వెరీ గుడ్. సరస్వతి గారు బీసీ మహిళా నాయకురాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడు. ఉపయోగపడాలి. ఆర్గనైజ్ చేసిన సబ్జెక్టులకి కొద్దిగా సామాజిక న్యాయం జరగటం లేదని మన 42% రిజర్వేషన్ల కోసం ఏదైతే హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడం వల్ల మనం అందరం ఇక్కడ కలుసుకున్నాము. ఇక్కడ బీసీలమంతా కలిసి ముందుకు వెళ్తేనే ఇదంతా కూడా మీడియా ముందల ఫోటోలు దిగడానికి, లేదా మనమేందో మన పాత్ర చూపించుకోవడానికి, ఏదైనా మీటింగ్ అంటే గబగబగబా వస్తున్నారు, పక్కకు నెట్టుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ఒకరిద్దరు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. జాయింట్ యాక్షనర్ కూడా ఒక మెంబర్. ఒక్క నిమిషం సార్, ఒక మాట. వినండి, దాసు సురేష్ 3 రోజుల నుంచి ఎక్కడ కూడా కాదు, 12 సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాడుతున్న నాయకుడు. యు నో వాట్ హీస్ ఒకటి
ఉపయోగపడతాయి. ఎవరిని కూడా ఇక్కడ తక్కువ చేసేది లేదు. ఏదన్నా ఉంటే మాకు చెప్పుండి దృష్టిలో ఎంబడే సర్దుబాటు చేస్తాం. జనరల్ గా పొరపాట్లు జరుగుతాయి, కానీ మనం ఇంటర్నల్ గా మీరు సలహా ఇచ్చి మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే సర్దుబాటు చేస్తాం. ఆ విషయంలో మీరు అందరు కూడా కోఆపరేట్ చేయాలి. కాబట్టి మీరు అందరు కూడా కోఆపరేట్ చేయాలి. రెండవది, ఇక్కడ మనం అందరినీ గౌరవిస్తున్నాం. కుల సంఘాల ప్రతినిధులకు కులంలో ఎవరికి బలం ఉన్నదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక కన్వీనర్ ఇస్తాము. సంచార జాతులకు ఎంబీసీ కులాలకు కూడా ఒక కన్వీనర్ ప్రత్యేకంగా ఇస్తామని ఆలోచిస్తున్నాం. మీరు ఇంకెవరన్నా సమర్థులు ఆర్గనైజ్ చేయగలుగుతారంటే చేయాలి. రేపటి నుంచి ఇక నో మీటింగ్స్, ఓన్లీ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయాలి. బైక్ ర్యాలీలు, కాలేజీలను బైకాట్ చేసి ర్యాలీలు తీయడం, ఒక వాతావరణాన్ని, ఉద్యమ వాతావరణాన్ని నెలకొల్పాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు మనకు మద్దతు ఇస్తున్నాయి. ఈరోజు మన టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, నిన్న టీడీపీ వాళ్ళని అడగకుండా వాళ్ళు మద్దతు ఇచ్చారు. బీఎస్పీ మద్దతు ఇచ్చారు, మందకృష్ణ మద్దతు ఇచ్చారు. అందరూ మనకు మద్దతుగా పోటీ పడి సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి అట్లని మనం ఊకోవద్దు. అందరు చేస్తారని మనం సైలెంట్ ఉంటే బంద్ కాదు. మనం అందరం మన ఏరియాలలో మీకు పరిచయాలు ఉన్న వాళ్ళకి ఫోన్లు చేయాలి. మీ ఏరియాలలో మొబిలైజ్ చేసి ర్యాలీలు తీయడము, వాల్ పోస్టర్లు కూడా మేము తయారు చేస్తాం, కరపత్రాలు కూడా చేస్తాం. తిరిగి ప్రచారం చేయాలి. ఇక్కడ ఎవ్వరు తక్కువ కాదు, అందరినీ గౌరవిద్దాం. ఈ ఉద్యమం మనది, మీరు కొద్దిగా ఓపిక పట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సి. మిత్రుడు మన కనకాల శ్యామ్ గారు ఆ రోజే కమిటీ వేయాలనుకున్నాము. కానీ కొంత ఈ లోపలనే అందరితోటి కొంత సంప్రదింపులు చేసి, ఎందుకనంటే మళ్ళీ తర్వాత త్వరలో మనం కమిటీ వేసిన తర్వాత ఈయననేశారు ఆయననేశారు అని కాంట్రవర్సీలు రాకుండా ఉండటం కోసమే ఒక 2-3 రోజులు టైం తీసుకొని
కొద్దిగా అందరితోటి సంప్రదించిన తర్వాతనే కమిటీ వేయాలని అనుకున్నాము. కానీ ఇప్పటికే మరి 2-3 రోజులు గడిచిపోయింది. నిజానికి చెప్పాలి అని అంటే అసలు కుల సంఘాల జేఏసీలు ఏర్పాటు చేయాలని 2-3 రోజుల నుంచి తర్ఫీదు జరుగుతుంది. దాని మీద కసరత్తు కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎంబీసీ కులాల నుంచి కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని ఈ జేఏసీలలో కన్వీనర్లుగా కానీ కో కన్వీనర్లుగా కానీ ఇంకా ఇతరత్ర అనేక కమిటీలలో కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. ఎంబీసీ కులాల నుంచి కూడా మరి వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలనేది గట్టిగా ఉంది. కాబట్టి ఆర్ కృష్ణన్న గారు సంచార జాతుల నుంచి మరి వీరన్న గారు కూడా ఇప్పుడే రావటం జరిగింది. ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మరి మిత్రులు ఒక్కొక్కరు మరి కుల సంఘాలకు సంబంధించినటువంటి జగన్నాథం గారు, మల్లయ్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరూ మరి 5 నిమిషాలు మాట్లాడితే మరి ఈ కుల సంఘాలకు వద్దా అంతేనా? ఈ ఖమ్మం నుంచి ఒక మిత్రుడు వచ్చినట్టు 1 నిమిషం మాట్లాడు. ఆయన వెళ్ళిపోతా ఖమ్మం చెప్తాను. అది మధ్య చెప్ప కుర్మ సంఘం శ్రీనివాస్ నమస్తే. ఇబ్బంది కలిగిన ఎందుకంటే ఇది చాలా అనేక సంక్లిష్టమైనటువంటి సమస్యలతోటి కూడుకుంటున్నది. మనకు పదవులు అంటే మన కుల సంఘాల్లోనే చాలా పదవులు, ఒక్కొక్కరు అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలుగా అనేక సంవత్సరాల నుంచి మనకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే జేఏసీ ద్వారా మనం మన కులాల వాళ్ళని ఏంటంటే పదవిలో పాల్గొనింపజేయడానికి ఈ కులాల జేఏసీలో వేసినట్లయితే కన్వీనర్లు, చైర్మన్లు, కో కన్వీనర్లు వేసినట్లయితే ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అనుకున్నాం. కానీ తీర ఏంటిది అని అంటే పద్దు మన మధ్యలో 4-5 రోజులే ఉంది. మనం జిల్లాలలో పోయి 3 రోజులే, మధ్యలో 3 రోజులైంది. అసలు మాకు క్షణం తీరిక లేదు. రోజు రాత్రి 11ంటికి 11:30కి పోతున్నాం. ఎందుకంటే నిన్న కోదండరాం పార్టీ నుంచి మద్దతు, సిపిఎం నుంచి మద్దతు, మన సిపిఐ నుంచి మద్దతు, ఒకవైపు కుల సంఘాలు మాల మహానాడు మాదిగడ్డలో నిన్న కృష్ణమాదిగతో మాట్లాడి 3 గంటలకు సోమాజిగూడలో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెడుతున్నారు. మాల మహానాడు రేపు పెడుతున్నారు. ఇంకా చిన్న పార్టీలు ఇంకా కలిసేది ఉంది. ఉధృతంగా ఏంటంటే మనకు పట్టు విజయవంతం కావాలి. వీళ్ళ నుంచి ప్రెస్ మీట్లు అయితేనే ప్రజలకు మాలలు, అదేవిధంగా మాదిగలు, ఇతర సంఘాలు, ఎస్టీలు, గిరిజనులు కూడా మద్దతు ఇస్తేనే మద్దతు అవుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదనే ఎక్కువ పెట్టి పోతున్నాం. ఇవాళ మీరు చూసారు, ఇవాళ ఉదయం బీజేపీ, అదే విధంగా ఇప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు ఈ కుల సంఘాల నాయకులను కలవాలని 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. కూర్చోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఇంకా కమిటీ వేసి మనం ఇంకా ఇప్పుడు విలేజ్లకు వెళ్ళి, గ్రామాలకు, జిల్లాలకు వెళ్ళి మధ్య ఇచ్చే పరిస్థితి లేదు. ఏదున్నా ఈ కుల సంఘాల నాయకులు కూడా ఇక్కడి నుంచి మీరు ఫోన్ల ద్వారా ఏం చెప్పుకుంటారో మీ జిల్లా అధ్యక్షులకు, అదే విధంగా నియోజకవర్గాల అధ్యక్షులకు మీరు ఫోన్ల ద్వారా ఒక దగ్గర, ఇంటి దగ్గర, ఆఫీసులలో కూర్చొని
మీరు ఏ రకంగా బ్యానర్ పట్టుకొని పనులు చేస్తారు అనేది మీరు ఇంటనే కూర్చొని ఏదైనా ఒక ఆఫీస్ లో కూర్చొని 11 గంటల దాకా నిర్విరామంగా మీరు పనిచేయాలి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు చేసి మీరు ఏ కులానికి ఆ కులం ఒక బ్యానర్ 2 బ్యానర్లు రాసుకొని బస్ డిపోల దగ్గర బైఠాయించాలి. లేకపోతే ఎల్లుండి ఉదయం జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రముఖులతోటి మన బీసీలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి మన కుల సంఘాల పెద్దలు మల్లయ్య గారు, జగన్నాథం, అదే విధంగా చాలా మంది పెద్దలు ఇక్కడ కుల సంఘాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉదయం జగజీవన్ రామ్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఒక మార్చి 17వ తేదీ నాడు చేయాలనుకుంటున్నాము. దాంట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు వస్తున్నారు, కృష్ణమారి గారు వస్తున్నారు. ఇప్పుడే పిఆర్ఎస్ ఆఫీస్ లో మాట్లాడినప్పుడు గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులు, మాజీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అందులో పాల్గొని ఒక 200 మంది మనం అంబేద్కర్ విగ్రహం దాకా కూడా బంధువులు విజయవంతం చేయాలి అని మనం నడుచుకుంటా కనుక పోతే రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనమే అవుతుంది. మధుసూదనాచారి, వి హనుమంతరావు వీళ్ళందరితో కూడా, యాదుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరితోటి మాట్లాడుతున్నాడు. సమీకరణ కార్యక్రమం ఉంది. రేపు ఇంకా అఖిలపక్ష సమావేశం కూడా ఒకటి పెట్టాలనేది వీళ్ళందరితోటి రేపు పెట్టి ఎల్లుండి ఉదయం 200 మంది ప్రముఖులు, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మీరు ఆ ప్రముఖుల నెంబర్లు ఇవ్వండి. మీరు కుల సంఘాల ప్రముఖులంతా కూడా అధ్యక్షులు, వాళ్ళందరూ కూడా ర్యాలీలో మనం అందరం పాల్గొనాలి. మహిళలు కూడా వస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. అడ్వకేట్స్ కూడా రప్పించాలి, కోర్టులు వేసుకొని వాళ్ళు వస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే బంధువులు జయప్రదం చేసి ఎఫెక్టివ్ గా మన లీడర్షిప్ బలంగా ఉంది అనేది కనపడాలి. చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అంతా సంతోషపడుతున్నారు. ఎందుకు అనంటే నారకృష్ణ, నారగోని, జాగ్రత్త, అదే విధంగా దాస్ సురేష్ గారు, పూజా కృష్ణ, అదే వెంకటేష్, సత్యం గారు, అదే విధంగా అనేక మంది గుంపులు వీళ్ళంతా ప్రముఖులంతా కూడా ఒక వేదిక మీద కనపడుతున్నారు. రోజు టీవీలలో బలమైన ఉపన్యాసాలు వెళ్తున్నాయి అని చాలా ఆనందంతో ఉన్నారు. వాళ్ళను మనం డిసప్పాయింట్ చేయొద్దు. చిన్న చిన్న విషయాలు జరుగుతాయి, లోపాలు ఉంటాయి. మొత్తం ఏంటి అంటే అందరం నాయకులతో ఫోటో దిగలేము, పెద్ద నాయకులను వేరే ఆఫీసులలో పోయినప్పుడు వాళ్ళతో సేకరణ ఇవ్వలేము. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఓకే ప్రదర్శిస్తే ఖచ్చితంగా మన బంధు ఒక చరిత్రాత్మకమైనటువంటి బంధుగా మిగిలబోతుంది. కాబట్టి మరి కుల సంఘాల నాయకులకు కూడా మరి వీళ్ళకి ఇప్పుడు కన్వీనర్ గా అందరికి ఒక్కొక్క కులానికి కన్వీనర్ అని మరి పెద్ద మన కృష్ణన్న గారు చెప్తున్నారు. మరి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుందా లేకపోతే ఓవర్ అని చెప్పి వాళ్ళ పేరు ప్రకటిస్తాడా? అదే విధంగా మన సంచార జాబుల నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పుడు ఇచ్చింది 5గురికి మాత్రమే. ఆ 5గురిలో కూడా కులాన్ని ఆధారంగా చేసుకొని కాదు, వాళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న దాన్ని బట్టే అది ఇచ్చేది. కానీ అట్లా కులాన్ని చూస్తే అది కుదిరేది కాదు. ఇంకా మనకు 150 దాకా కూడా వేసుకునే అవకాశం ఉంది. అసలైన ఉద్యమం బంధు విజయవంతం అయిన తర్వాతనే అసలైన ఉద్యమం ప్రారంభం కాబోతుంది. జేఏసీ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, కుల సంఘాలు పకడ్బందీగా ఈ 5-6 రోజుల తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత మొత్తం జేఏసీనే పర్మనెంట్ గా ఉండేది. మన రాజ్యము, మన రాష్ట్రం మనం సాధించుకునేంత వరకు కూడా పర్మనెంట్ గా ఏంటిది అని అంటే జేఏసీ చేస్తూ ఇప్పుడు శ్రీనివాస్ గారిని, జాదుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. క్షమించండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి నిమిషం మనకు ఇంపార్టెంట్ విషయం. ఎవరు మాట్లాడినా అందరికి ఏకాభిప్రాయమే. ఎందుకంటే ఇప్పుడు మనం బంధు నెట్ట సక్సెస్ చేసుకోవాలనే దృష్టి పెట్టాలి తప్ప మిగతా విషయాలు ఉన్నది. నారగో నన్ను ఉన్నది, అరే ఆయన పెద్ద ఆయన ఇది దయచేసి అవతల వాళ్ళు అనుకున్నట్టు మనం దయచేసి 2 రోజులు ఓపిక పట్టండి. ఏది ఉన్నా కూడా శివుడు విషయాన్ని మింగి ఎట్లయితే కంఠంలో పెట్టుకున్నాడో అట్లా పెట్టుకోండి. అది మన జాతి కోసం అయితే, మన జాతి మీద చిత్తశుద్ధి ఉంటే అట్లా పెట్టుకోండి. నవీనోని ముందల మనం నవ్వులాటగా ఉండొద్దు. ఇది సీరియస్గా ఉండాలి. మనము తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది చూస్తారు వీళ్ళు బంద్ ఎట్లా జరుపుతారు, ఏ విధంగా జరుపుతారు అనేది. కానీ ఇలా మనం ఎప్పుడైతే జేఏసీ ఏర్పడ్డామో
జేఏసీకి ఏర్పడ్డప్పటి నుంచి మన అందరి కళ్ళు మన వైపే ఉన్నాయి. ఇలా పోటీపడి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చే కాడికి వచ్చినాయి. పోటీపడి 2006లో నేను ఇంతకుముందు టీఆర్ఎస్ భవన్లో చెప్పిన రైలు రోకో చేస్తే చంద్రబాబు నాయుడు కేసీఆర్ కిసాన్లతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. అట్లా ఉండాలి మన చైతన్యం. దయచేసి కొంత ఎక్కడైనా ఏ వేదికైనా కావచ్చు, ఆ వేదిక ద్వారా కొద్దిగా ఓపిక ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయి. కమిటీలు లేవు. బంద్ తర్వాత ఇప్పుడున్న కమిటీతోటే దీన్ని తీసుకుపోదాం. ఎందుకంటే మనం ఈ కమిటీల మీద దృష్టి పెడితే నిన్ననే ముదిరాజులు సోమాయిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మద్దతు తెలిపారు. మద్దతు తెలిపి వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏమని? మా ముదిరాజులకు జేఏసీలో స్థానం కలిపేమని. అదేవిధంగా యాదవ సంఘం వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు, అదేవిధంగా చెప్పారు. కాబట్టి మీడియా కూర్చొని ఏ కులంలో ఏ పెద్ద ఆయన ఉన్నాడు, ఉద్యోగ సంఘాలు ఎవరున్నారు, న్యాయవాదుల సంఘాలు ఎవరున్నారు, అదన్నీ నారగొండ చాలా విషయాలు చెప్పాడు. మళ్ళీ చెప్పకుండా ఇప్పుడు జిల్లాలో కూడా అదే సమస్య ఏర్పడ్డది. జిల్లాలో కూడా నువ్వా నేనా అంటే అందరికి ఒకటే చెప్పినాం. ఎవరు మీకు ఏకాభిప్రాయం ఉంటే ఓకే, ఏకాభిప్రాయం ఉంటే చైర్మన్గా ఓకే, ఏకాభిప్రాయం లేకపోతే మాత్రం మీరు స్టీరింగ్ కమిటీ అన్ని సంఘాలు మెంబరే అనలాగా ఒక స్టీరింగ్ కమిటీకి ఏర్పడి బంద్కు సహకరించమని చెప్పడం జరిగింది. ఈ బంద్ 100% తెలంగాణలో భూకంపం సృష్టించబోతుంది. గుర్తుపెట్టుకోండి, బీసీల బంద్ తెలంగాణలో భూకంపం సృష్టించబోతుంది. బీసీల బంద్ తోటి భారతదేశంలో బీసీ ఉద్యమం అంటే ఏంది, బీసీల బలం ఏంది, బీసీల తడాకేందో దేశమంతా 18 తారీఖు నాడు చేసేటువంటి బంద్ తెలిసిపోతుంది. దయచేసి ఒక్కొక్కరు ఒక శక్తులై, వ్యక్తులు కాదు, ఒక శక్తులై కొట్లాడడం చేయాలి. మనము ఐక్యంగా అయినము అంటే ఇంకా 100 రెట్లతోటి 1000 రెట్లతోటి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా కొంత ఎవరైతే మనకు వ్యతిరేకులు ఉన్నారో మన మధ్యన సహజంగా చిన్న చిన్న అంశాలు చెప్తారు, అవన్నీ పట్టించుకోకండి ఎవరు. మన లక్ష్యం ఇలా ఏదైతే బంద్ ఉందో ఆ బంద్ దిశగా మనం వెళ్ళాలి. ప్రముఖంగా ముఖ్యంగా ఏంటంటే షెడ్యూల్ ఏంటంటే రేపు కుల సంఘాల అధ్యక్షులు ఎక్కడికక్కడ మీ రాష్ట్ర కార్యాలయాలు కానీ ప్రెస్ క్లబ్లో కానీ బంద్లో పాల్గొనేలా అందరు ప్రెస్ మీట్లు పెట్టండి. ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం, 2 బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు మీ లోకల్ ఉన్నటువంటి ఇప్పుడు జిల్లాలో ఉంటే జిల్లాల అఖిలపక్షం, నియోజకవర్గం ఉంటే నియోజకవర్గం, హైదరాబాద్లో ఉంటే నియోజకవర్గాల వారికి అఖిలపక్షం, అదేవిధంగా మల్క్పేట నియోజకవర్గం, ఇప్పుడు ఉప్పల్ ఉంది, ఉప్పల్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. మనం చెప్పముందుకే ఉప్పల్లో ఒక జేఏసీ ఏర్పడ్డారు, అక్కడ కూడా అఖిలపక్షం. రేపు మీడియా సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు మనకు 2 రోజులు ఉంది. కాబట్టి రేపు ఆ పని చేయండి. ఆ తర్వాత ఎల్లుండి ఎవరైతే కుల సంఘాలు బీసీ సంఘాలు ఉన్నాయో ఆ తర్వాత మొత్తం అందరినీ సమీకరించుకొని గ్రామస్థాయి వరకు ఫోన్లు చేయడమా, లేకపోతే జెండాలు కండువాలు ఏ అవుతున్నాయో అవి సమీకరించుకోవడం, పోస్టర్ ఆవిష్కరణ చేయడం, బంద్ అని పోస్టర్ ఆవిష్కరణ చేయడం ఎల్లుండి చేయండి. ఆ తర్వాత చివరి రోజు 17వ రోజు ఎక్కడికక్కడ పట్టణ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, అదేవిధంగా జీప్ ర్యాలీలు, అవసరమైతే పాదయాత్రలు ఏ జిల్లాలో ఆ జిల్లాలో చేయండి. ఏ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా హైదరాబాద్ దాకా చేయాలి. 17వ తారీఖు నాడు మేము కూడా ఇలా జేఏసీ తరఫున బషీర్ బాబు జగజీవనరావు కాడి నుంచి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు మేము పాదయాత్ర ద్వారా భారీ ర్యాలీగా వెళ్ళబోతున్నాం. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి నాకు దయచేసి మిత్రులు ఏమంటున్నంటే ఇలా మీ ప్రాంతంలో ఎక్కడైతే మీకు పట్టుందో అక్కడ చేసేసేయండి. అక్కడ లేకపోతే మాత్రం 17వ తారీఖు నాడు ఆడికి ఆ రోజు రండి. ఇక 18వ తారీఖు నాడు దయచేసి ఉదయం 4 గంటలకే లేవండి. ఉదయం 4 గంటల వరకల్లా అన్ని బస్ డిపోల దగ్గర కూర్చోవాలి. అన్ని బస్ డిపోల దగ్గర మనమే ఉండాలి. ఆ తర్వాత చౌరస్తాలు ఏవైతే ఉంటాయో, కూడలు ఉంటాయి, అంబేద్కర్ చౌరస్తాని, పూలే చౌరస్తాని, ఆ చౌరస్తాలలో బైఠాయించాలి. హైవేలు అయితే హైవేల మీద దిగ్బంధం చేయాలి. ఎక్కడికక్కడ బంద్ ఎట్లా ప్రభావితమో అట్లా ప్రభావితం చేయాలి. ఇది 9 గంటల దాకా చేయాలి. 9 తర్వాత మళ్ళీ బైక్ ర్యాలీ తీసుకుంటా, షాపులు తెరవకుండా, ఒక్క షాపు తెరవకుండా మొత్తం బైక్ ర్యాలీ తీయాలి. ఒక్క షాపు కూడా తెరవద్దు. బంద్ పర్ఫెక్ట్గా 4 గంటల వరకు మనం రోడ్ల మీదనే ఉండాలి. అవసరమైతే బ్రేక్ఫాస్ట్, టిఫిన్, లంచ్ ఏది ఉన్నా రోడ్ల మీదనే తినాలి. దయచేసి మళ్ళా నేను ఇంటికి టిఫిన్ చేయ వస్తా, నేను ఛాయ్ తాగి వస్తా, లేకపోతే మా చుట్టాలు వచ్చింది అనేది బంద్ చేసుకోండి. మనం కసితో బంద్ చేయాలి. ఆ తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ జిల్లాలో మేము కూడా ఇప్పుడు ఆర్టీసీ ఎండీని కలుస్తాం, ఒక లేఖ ఇస్తాం.
మీరు వెయిట్ చేస్తారు. కాబట్టి ఇవాళ మీరు కూడా డిపో మేనేజర్లకు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మేనేజర్లకు కూడా లెటర్లు ఇవ్వండి. ఆ తర్వాత ప్రముఖంగా ఏంటంటే విద్యా సంస్థలు ఏదైతుందో విద్యా సంస్థలకు రేపటి నుంచే అన్ని జిల్లా ఉన్నటువంటి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు విద్యా సంస్థలు ఎవరైతే యజమాన్యాలు ఉన్నాయో వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది, అందరికి ఇవ్వలేరు. స్కూల్ అసోసియేషన్ ఉంటుంది, కాలేజీల అసోసియేషన్ ఉంటుంది, డిగ్రీ కాలేజీల అసోసియేషన్ ఉంటుంది, టెక్నికల్ కాలేజీల అసోసియేషన్ ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీల అసోసియేషన్కు మేము 18 తారీఖు నాడు బీసీ రిజర్వేషన్లను పరిరక్షించుకోవాలనే ప్రధాన డిమాండ్తో మేము బంద్ చేస్తున్నాం. దయచేసి బంద్కు సహకరించండి అని చెప్పి లెటర్లు పెట్టండి. ఎందుకంటే మొన్న మన బీసీ సంఘం వాళ్ళు సిద్దిపేటలో అకస్మాత్తుగా బంద్ పెట్టింది. బంద్ పెడితే అక్కడ పోలీసు వాళ్ళంతా పోయి మన వాళ్ళని అరెస్ట్ చేశారు. నేను ఏసీపీతో మాట్లాడినా, ఏందన్నా ఇట్లా అరెస్ట్ చేసినామంటే, అన్న మీకు తెలియంది ఏముంది, యూకేజీ పిల్లలు ఎల్కేజీ పిల్లలు బంద్ లేదని బల్లెకి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ అంతా తోలిపోయారు, ఇప్పుడు బంద్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి మీరే చెప్పండి అని ఒక లీగల్ పాయింట్ చెప్పండి. కాబట్టి మనం కూడా విద్యా సంస్థలకు కంపల్సరీ లెటర్లు ఇవ్వాలి. అదేవిధంగా ఒక హాస్పిటల్స్ ఎమర్జెన్సీ తప్పించి మిగతా అన్ని క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. మనం గ్రూపులు టీములు ఏర్పడాలి. గ్రూపులు అంటే ఈ గ్రూపులు కాదు, టీములు ఏర్పడాలి. పనిచేసే టీములు, గ్రూపులు అన్నట్టు టీములు ఏర్పడాలి. ఎక్కడికక్కడ నేనేమంటున్నా, కిషన్ ఏమంటుంటేనే మాకు ఫోటో పడుతుంది, లేకపోతే టీవీలలో వస్తాం, సీన్ ఏమంటుంటేనే, నారవన్ ఏమంటే, సురేష్ ఏమంటుంటేనే వస్తుంది అనుకోకూరి. మీరు ఇక్కడికి వస్తే వెనక లైన్లు ఉంటారు. మీకు మీరే పోయి బంద్ చేసేది అనుకో, మీరు ఫ్రంట్ రోల్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రంట్ రోల్లో ఉండి చేస్తే బీసీ సమాజం మనల్ని గుర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఇవాళ చేయాలి. ఆ తర్వాత అఖిల పక్షాలతోటి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మద్దతు ఇచ్చారు, ఈరోజు అన్ని దాదాపు కాంగ్రెస్ పార్టీ తప్పించి అన్ని మద్దతు ఇచ్చారు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. వాళ్ళు కూడా ఫోన్ చేశారు రేపు రమ్మని. మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి కలవలేకపోయారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు కదా. ఇక ఎట్లా బంద్ అవుతుంది అనేది దయచేసి ఆ ఆలోచన మైండ్లోకి తీసేది. గతంలో 2006లో బంద్ చేసిన కిసాన్ నాయకత్వంలో బంద్ చేసిన అనుభవం మనకు ఉన్నది. మేము స్టూడెంట్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడున్న మొత్తం ర్యాలీలు తీసి ఎక్కడికక్కడ షాపులు బంద్ చేసినాం. అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ కూడా జైల్లో కూడా పోయినా 2006లో. కాబట్టి ఇప్పుడు జైలుకి ఏం పోరు ఎక్కడ కూడా. దయచేసి నేనేమంటున్నంటే, మన మధ్యనే సంఘ విద్రోహ శక్తులు జొరబడతాయి. దాని పట్ల అప్రమత్తంగా ఉండండి. మనం పూర్తిగా 100% శాంతియుతంగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఎవరైనా బంద్ చేయకపోతే అన్న జర బంద్ చేయి, బీసీలకు సహకరించు. ఎవరన్నా రోడ్డు మీద బస్సు పోతే అన్న నువ్వు కూడా డ్రైవర్ అన్న ఇది బంద్ చేసుకో అని చెప్పి శాంతియుతంగానే చేయదు తప్ప, లేకపోతే ఏదైనా వైలెన్స్ చేస్తే మన మధ్యన అగ్రకులాలు జొరబడతారు, సంఘ విద్రోహ శక్తులు జొరబడతారు. కాబట్టి 100% గాంధేయ మార్గంలో పీస్ఫుల్గా శాంతియుతంగా మన నిరసనను తెలపడానికి మాత్రమే ఈ బంద్ను ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బంద్ చారిత్రాత్మకంగా జరగబోతుంది. ఈ బంద్ అనేది చారిత్రాత్మకంగా జరగబోతుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఒకటి మద్దతు ఇస్తున్నది. అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంఘం ఇప్పుడు చంద్రశేఖర్ గౌడ్ వచ్చిండు, తర్వాత డాక్టర్ సాబ్ ఉన్నాడు. కాబట్టి బీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ఇస్తున్నది. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం వాళ్ళు 17వ తారీఖు నాడు అన్ని డిపోల ముందల నిలబడి డిపోల ముందల ధర్నాల్లో నిరసనలు వ్యక్తం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ బీసీ ఉద్యోగులు ఇవాళ వివిధ రంగాల్లో పనిచేయొచ్చు, ప్రభుత్వ సెక్టార్లో పనిచేయొచ్చు. ఆ రంగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలి. లంచ్ టైంలో ఏదైతే లంచ్ టైం ఉందో ఆ లంచ్ టైంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలపాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో లంచ్ టైంలో అందరూ టిఫిన్ బాక్సులు వాడబడేసి బయటకు వచ్చి నిరసన నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఎట్లయితే నిరసన తెలిపిర్రో 18వ తారీఖు నాడు 17వ తారీఖు నాడు ఇవాళ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఎవరైనా ఇంకేలాంటి సమస్య ఉంటే మాత్రం ఈ బంద్కు సంబంధించి మీ డివిజన్లో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి, సోషల్ మీడియా గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇవాళ చాలా మంది ఏంటి, ఈ సోషల్ మీడియా ఈ కార్యక్రమం అయిందనుకో 1,00,000 మంది పోయేటట్టు చేయండి. మేము ఒక ప్రొఫార్మా బంద్ ఫర్ జస్టిస్ 18 అని ఇవాళ సాయంత్రం నైట్ వరకు చిన్న వీడియో చేసో లేకపోతే ఒక డిజైన్ చేసి పెడతాం. అది లక్షల మందికి బంద్ 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 అనేది ఇవాళ విపరీతంగా బంద్ అనేది వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అదేవిధంగా యూనివర్సిటీలు ఉన్నాయి.
యూనివర్సిటీలలో కూడా యూనివర్సిటీలు బంద్ పెట్టాలి. ఆ తర్వాత విద్యార్థులు ఉన్నారు. విద్యార్థి జేఏసీలకు ఇప్పుడు మన రామకృష్ణ ఉన్నాడు, మన కొడుకు మహేష్ యాదవ్ ఉన్నాడు, అంజీ ఉన్నాడు, పనిచేసిన వాళ్ళు. విద్యార్థి సంఘాలు కూడా నాకు తెలిసి మీరు జెండాలు పెట్టుకుని బైకులు పెట్టుకుని విద్యార్థి సంఘమే క్రియాశీలకం ఉండాలి. విద్యార్థి యువజన మన శ్యామ్ ఉన్నాడు, ఇక్కడ కుక్కచర సీను చాలా మంది ఉన్నారు, మన నీల వెంకటేష్ ఉన్నాడు, యువజన సంఘాలు ఇంకెవరు ఉన్నారో తెలుస్తలేదు. కాబట్టి యూత్ విద్యార్థి కంపల్సరీ 17 నాడు 18 నాడు బైక్ మీ దగ్గర పెట్టుకోండి. కార్లు వదిలేయండి, బైకును మీ దగ్గర పెట్టుకుని బైకులలో చూసి మీరు బైకుల ద్వారా యూనివర్సిటీలు బంద్ చేయాలి, విద్యా సంస్థలు ఏమన్నా తెరిచి ఉంటే బంద్ చేయాలి, షాపులు బంద్ చేయాలి. ఆ తర్వాత ఈ బంద్ అంతా విద్యార్థి యోజనలే మీరు ఓన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బంద్ చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మన పోరాటం ఆగదనే విషయాన్ని చేసుకోవాల్సిన, మనం పార్టీ ఆఫీసులో పోయినప్పుడు చాలా సమస్యలు చెప్పాను. నేను ఒక్కటే నిమిషం, ఆఫీసులో పోయేటప్పుడు చాలా వాళ్ళకు ఉండేది వాళ్ళకి అడిగారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అడిగారు, సిపిఎంలు అడిగారు, సిపిఐలు అడిగారు, టీజేఎస్లు అడిగారు. ఇవాళ అన్ని పార్టీలకు ఒకటే సమాధానం. ఇవాళ మీరు రాజకీయంగా మీకు పడపోతే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించుకుంటారు. విమర్శించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా విషయంలో మాత్రం చాలా క్లారిటీగా మీరు విమర్శించుకునేది విమర్శించుకోండి, ఆ విమర్శలు మాత్రం మా మీద నెట్టేయద్దు. మేము జాతి కోసమే పనిచేస్తున్నాము, జాతి కోసమే నిలబడ్డాము. ఇవాళ ఎక్స్ట్రీమ్లీ స్టెప్ బంద్ అనేది ఉద్యమంలో అసలు లాస్ట్ స్టెప్, అయినా మనం ఫస్ట్ స్టెప్పే తీసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి బంద్ని ఇవాళ తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరన్నా ఏ పార్టీ అయినా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జేఏసీ పెడితే అధికారంలో ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది జేఏసీలకు, అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి రావాలి. అన్ని పార్టీలు రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరైతున్నారో వాళ్ళ కళ్ళు తెరిపించడానికి బంద్ ద్వారా మన బీసీల సత్తా చాటాలి, బంద్ ద్వారా మన ఐకమత్యాన్ని చాటాలి, బంద్ ద్వారా మన బాణిని మన డిమాండ్ను ప్రపంచానికి వినిపించాలి. బంద్ ద్వారా మన డిమాండ్లు నెరవేర్చుకుని రేపటి మన బీసీ బిడ్డల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మన జాజుల మొత్తం కొన్ని బంద్కు సంబంధించినటువంటి సూచనలు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా మన ఏదైతే మరొక కో చైర్మన్ దాస్ సురేష్ గారు, మరి ఇక్కడ కుల సంఘాలు ఉన్నాయి, అనేక మంది ప్రముఖులు ఉన్నారు, ఇంకా మనకు 3 రోజులు మాత్రమే మిగిలింది. బంద్కు సంబంధించిన సూచనలు కొన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షతను వహిస్తున్నటువంటి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారికి, అదే రకంగా వైస్ చైర్మన్ గారు నారగోని గారికి, వర్కింగ్ చైర్మన్ జాదుల శ్రీనివాస్ గారికి, అదే రకంగా ఇతర మిత్రులకు, బీసీల కోసం గడిచినటువంటి దశాబ్దాల నుండి కూడా ఎన్నో కష్టాలు కోర్చుకొని బీసీ ఉద్యమాన్ని ఆర్ కృష్ణయ్య గారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క దిశానిర్దేశంతో ఒక స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి నా సోదరిమణులకు, అదే రకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇలా బీసీ ఉద్యమం ఇంత బలంగా తయారైందంటే అన్న మన లోపల నింపినటువంటి స్ఫూర్తి. ఆయన ఏదైతే ఒక వివక్షను చూసిండో, ఈ వివక్ష అనేది నా ముందు తరాలకు ఉండకూడదు అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పంతో ఆ రోజు 2001లో విద్యానగర్లో చిన్న వేప చెట్టు కింద ఒక చిన్న మన రేకుల షెడ్ వేసుకొని కూడా అక్కడ కూడా అన్న ఇనుప కూర్చి చేసుకొని కూర్చొని కూడా ఎవరు వస్తే వాళ్ళకు ఆ రోజు అన్న ఏంటంటే లెటర్లు రాసి ఇచ్చేది, వాళ్ళ స్కూళ్ళలో కాలేజీలలో స్కాలర్షిప్లకు సహకరించేది. అందులో లబ్ధి పొందినటువంటి వ్యక్తులలో నేను ఒకరిని. నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి సందర్భం లోపల చిన్న సమస్య మాకు వచ్చినప్పుడు బగలాపురం కృష్ణమోహన్ గారితో అన్నను 2000 కలిసి తద్వారా సమస్యను పరిష్కారం చేసుకుని అప్పటి నుంచి నాయకత్వం చేయాలని చెప్పేసి అని మా కాలేజ్ ప్రెసిడెంట్ అని నేను. అంటే ఇంత పవర్ఫుల్ ఉంటుంది లీడర్షిప్ అనేది. మరి ఇవాళ బీసీ ఉద్యమం ఇంత బలంగా తయారయ్యి ఇవాళ రాజకీయ పార్టీలు కూడా మనం ఇస్తున్నటువంటి కోసం దాన్ని నేను కొన్ని ప్రతిపాదిస్తున్నా. ఇప్పటికీ నాకు అదే రకంగా
నిజామాబాద్ నుండి, హనంకొండ నుంచి వెళ్ళి, భూపాల్పల్లి నుండి, అన్ని చోట్ల నుంచి కూడా మన మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు కొన్ని చోట్ల ఏంటంటే అందరూ కూడా సమన్వయంతో కమిటీలను వాళ్ళు ప్రకటించుకుంటూ ఉన్నారు. కొంతమందికి మాత్రం మేమేంటంటే ఈ యొక్క బంద్ కార్యక్రమం సంపూర్ణంగా అయిన తర్వాత తదుపరి కార్యాచరణ అనేది ఒకసారి కూర్చొని ఏంటంటే నిర్మాణాత్మకంగా చేయాలనేటువంటి అభ్యర్థన కూడా నేను చైర్మన్ అయినటువంటి కృష్ణయ్య గారికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ విజయవంతం చేయాలంటే మనకేంటంటే ఒకే ఒక సందర్భాన్ని బలంగా హిట్ చేయాలి. ప్రపంచం మొత్తంలో కూడా మనం ఏది చూసినా కూడా, సాగరహారం చూసినా, వంట వార్పు చూసినా, ఇంకేది చూసినా, ఏదైనా కూడా ఏంటంటే ఒకటే యాక్టివిటీ అందరి ఎనర్జీని కూడగట్టి చేసేది ఉంటే ఆడ సక్సెస్ దొరుకుతుంది. ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమం లోపల సోర్స్ అసలు రోడ్డు మీదకి పబ్లిక్ ఎట్లా వస్తారంటే పెట్రోల్ బంకులు తీసుంటేనే వస్తారు. పెట్రోల్ బంకులు కనుక బంద్ ఉండేది ఉంటే కొంతసేపు తిరుగుతారు, దాని తర్వాత వాళ్ళు ఆగిపోతారు. పెట్రోల్ బంకులను కనుక మనం బంద్ చేసినాం అనుకోండి, దాదాపు 50 to 60% ట్రాఫిక్ రోడ్డు మీద బంద్ అయిపోతుంది. కాబట్టి పెట్రోల్ బంకులను ఫస్ట్ మనం బంద్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఆర్టీసీ కూడా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కనుక ఆగిందనుకోండి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఆగేది ఉంటే రోడ్డు మీద ఏంటంటే వాహనాలు కానీ కదలిక కానీ ఏదీ లేకుండా జనజీవనం స్తంభించినట్టు అక్కడ ఉన్నటువంటి పేపర్లు, టీవీ వాళ్ళే రాసుకోవాల్సి వస్తుంది, చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతకుముందు నారగోని గారు చెప్పినట్టు మనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. మనం ఎక్కడ మనము విఫలమైతామా అనేటటువంటి విషయం మీద ఏంటంటే కొన్ని వేల కళ్ళు కూడా మన మీద కెమెరాల రూపం లోపల మన దిక్కు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం భేషజాలకు పోకుండా మనం సమన్వయంతో మనము ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టేది ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మనం ఒక రోజు ముందే ఎవరైతే స్కూల్కి పిల్లల్ని పంపించేటటువంటి పేరెంట్స్కి కూడా ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి 18వ తారీఖు మీ పిల్లలని ఎటువంటి స్కూల్కి, ఎటువంటి కాలేజీ కూడా పంపించకండి అని చెప్పేసి అనేది ఒకటి మీడియా ద్వారా కూడా మనము సమాచారం అందించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఒకటి ఏంటంటే కూడళ్ళు, అంటే ఎక్కడ టీ షాప్ ఉన్నా కూడా, ఎక్కడ టీ షాప్ ఉన్నా, ఎక్కడ 10 మంది కూడే దగ్గర కూడా మనం ఏంటంటే ఒక ఛాయ్తో చర్చ అనేటటువంటి కార్యక్రమం ఏం లేదు. 10 మంది కూర్చొని ఛాయ్ తాగుతారు, ఈ 42% రిజర్వేషన్ మనకు ఎందుకు వస్తలేదు అనేటటువంటి దాని మీద చర్చ చేసి ఆ అంశాన్ని కూడా సోషల్ మీడియా లోపల వాళ్ళు తెలియజేయచ్చు. రెండో విషయం ఏంటంటే లైవ్ లో చూపించడం, ఏం జరుగుతున్నా కూడా మీరు బంద్ చేయించేటటువంటి విషయాన్ని కూడా. ఎందుకంటే పబ్లిక్ ఎట్లా ఉంటుంది అంటే నిజంగానే అక్కడ జరుగుతుంది అంటే ఇన్స్పైర్ అవుతారు. మన టీంలో 10 మంది ఉంటే ఆడ బంద్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్లో కానీ, ట్విట్టర్ అకౌంట్లో కానీ మీరు లైవ్గా పెట్టేసింది అంటే దాన్ని వదిలిపెట్టేది ఉంటే మీకు సంబంధించిన వాళ్ళందరూ చూసి కూడా ఇన్స్పైర్ అవుతారు. రెండోది ఏంటంటే రోడ్డు మీదకి పోవద్దు అనేటటువంటి ఆలోచనతో కూడా ఆగిపోయే అవకాశం ఉన్నది. దాంతోపాటు అప్పటికి వినకుండా గనక ఎవరన్నా రోడ్డు మీదకి భారీ వాహనాన్ని కనుక తీసుకొని వచ్చేది ఉంటే మనం చేయాల్సింది లేదు, సైడ్ తీసుకొచ్చి గాలి తీసేయడమే. సైడ్ తీసుకొచ్చి గాలి తీయాలి అంతే. ఎందుకంటే అభ్యర్థించండి, ఒప్పుకునేది ఉంటే ఒక గులాబీ పువ్వు చేతులకు ఇవ్వండి, తినకపోతే మాత్రం పక్కకు తీసుకొచ్చి గాలి తీసేయండి అంతే, ఏం చేయదు. ఎందుకంటే సహకరించకుండా వ్యతిరేకించేటటువంటి శక్తులు ఉంటాయి. దయచేసి అద్దాలు బలగొట్టడం, లేకపోతే బస్సులను ధ్వంసం చేయడం, వెహికల్లను ధ్వంసం చేయడం లాంటి అసాంఘిక చర్యలను చేయకుండా కేవలం ప్రేమపూర్వకంగా అభ్యర్థించండి. అభ్యర్థించిన తర్వాత వినకపోయేది ఉంటే ఏంటంటే పక్కకు తీసుకొచ్చి గాలి తీసి పెడితే సరిపోతుంది. తర్వాత మనకేంటంటే మన బలాలు ఉన్నాయి, మన బలహీనతలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన బలాలను మనం ఏం చేయాలంటే క్రోడీకరించుకోవాలి. ఇక్కడ క్షౌరశాలలు ఉంటాయి, అంటే సెలూన్ షాప్స్ అనేవి ఏంటంటే మన బీసీలు నిర్వహించేటటువంటి షాప్సే. కాబట్టి సెలూన్లు నిర్వహించేటటువంటి మన నాయి బ్రాహ్మణ సోదరులకు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ అంశాన్ని మీకు వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా మీరు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది సెలూన్స్ నుంచి ఏంటంటే చాలా బలంగా, వేగంగా బయటికి పోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ వార్తాపత్రికలు, టీవీల కంటే కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా పవర్ఫుల్ ఆయుధం కాబట్టి దాన్ని ఒకదాన్ని కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే బీసీలు మనం చేసేటటువంటి ఉత్పత్తులు, సేవలు అవుతున్నాయో వాటిని అమ్మేటటువంటి షాపులు మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాపు, బంగారం షాపు, స్టీల్ షాపులు, ఇవన్నీ కూడా ఏంటంటే మన వాళ్ళే కొంత 50% అగ్రవర్ణాలు నిర్వహిస్తారు, 50% మనోళ్ళు నిర్వహిస్తారు. కాబట్టి మనోళ్ళు నిర్వహించేటటువంటి షాపులు ఎక్కడైతే ఉంటాయో అవి మనకు తెలుసు కాబట్టి వాటిని స్వచ్ఛందంగా బంద్ చేయమని చెప్పేసి అని మనం అభ్యర్థించేటట్టు అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఏంటంటే మనము పకడ్బందీగా చేసి, నేను ఇంకోటి ఏమంటున్నాను అంటే మనకు
హైదరాబాద్ లోపల ఏంటంటే ఒక వార్ రూమ్ అనేది కనుక ఉండేది ఉంటే మనం కోఆర్డినేషన్ పాయింట్ లాగా కూడా ఉంటుంది, మిగతా వాళ్ళని కూడా మనం లోకల్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఇక్కడ తలెత్తినా కూడా వెంటనే మనం దాన్ని టేకప్ చేయడానికి అడ్వకేట్లు అందరూ కూడా వెంటనే అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తూ, ఇంకేమైనా ఆలోచన ఉంటే కూడా తప్పకుండా కలిసి పనిచేస్తాం. ఏదన్నా కనుక ఇప్పుడు ఏంటంటే మేమందరం ఎవరైతే ఇప్పుడు కో చైర్మన్ గా వర్కింగ్ చైర్మన్ గా ఉన్నటువంటి మేము, మా యూత్ లీడర్స్ ఇప్పుడు రామకోటి గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు, మా ఇతర సోదరులు అంజీ గారు ఉన్నారు, అదే రకంగా ఇతర సోదరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు స్పందించేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరు వాళ్ళ సాయం కూడా తీసుకోండి. వెంటనే మేము మాత్రం సంపూర్ణంగా అందుబాటులో ఉంటాం. ఏమైనా ప్రాబ్లం అయితే కావచ్చు అంటే మాత్రం మేము లీగల్ సపోర్ట్ తీసుకున్నా పర్లేదు. మా కనకాల శ్యామ్ గారు ఉన్నారు, అదే కుల్కచ శ్రీనివాస్ గారు ఉన్నారు, గండి వీరేందర్ గారు ఉన్నారు, అదే రకంగా మా మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, వెనకకు పోవాల్సిన అవసరం లేదు. అయితే గీతే ఒక రోజు మనం పోలీస్ స్టేషన్లో ఉంటాం కావచ్చు, అంతకు మించి జరిగేది ఏం లేదు. మన జరిగేటటువంటి అన్యాయం ముందు ఇది ఎంతకు పనికిరానటువంటి విషయం కాబట్టి మనం ఏంటంటే తప్పకుండా ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మన రామ్కోటి గారు కొన్ని సూచనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత అదేవిధంగా గుజ్జా సత్యం గారిని మరి కోఆర్డినేటర్ అయినా వారిని కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి నేను మీ అందరికి ఒక సూచన చేయదలుచుకున్నా. ఎందుకంటే అందరం రోడ్ల మీద వంట వార్పు ఆడపిల్లలకి ఇందాక మన సీనన్న చెప్పిండు.